కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మేడం 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 ఇక్కడే మేడం. ఇటు 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 మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో. మేడం రండి రండి. ఆ రేఖని కోనేట్లోకి తోసేసి తనతో పాటు నేను కూడా దూకేద్దామనేదే నా ప్లాన్. అలాగే పట్టుకో పట్టుకో. మేడం 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 ఇక్కడే మేడం. ఎక్కడా? ఇటు 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 మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో. మేడం ఇక్కడ ఇక్కడ మీ రైట్కి మేడం. ఎక్కడా? పట్టుకోండి మేడం. ఇలాగే ముందుకి ఇంకా. కుమారరాజా రేఖ పట్టుకోమ్మా. ఇటు ఇటు మేడం. ఇటు మేడం. అలాగే అలాగే ఇంకా ముందుకి. మేడం ఇంకొంచెం ముందుకి. నేను కూడా వెళ్ళి పడిపోవాలి. రేఖ ఎంత ప్రమాదం తప్పిందమ్మా. పొరపాటున రేఖ కోనేరులో పడి ఉంటే ఏమై ఉండేది? ఏమవడమేముంది, విక్కీ హాసినిలకు పెళ్ళైనట్టే రేఖకు కుమార్ రాజుతో పెళ్ళై ఉండేది. అరుంధతి, ఏంటో నీకు నీ కుటుంబానికి ఈ కోనేరుతో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఒక నీ ఇంట్లో పెళ్లిళ్ళని ఈ కోనేరు వల్లే అయ్యట్టుగా ఉన్నాయి. నోటికేతొస్తే అది మాట్లాడద్దు. నా కూతురికి ఇక్కడ పెళ్లి జరగకూడదని రాసి పెట్టుంది కాబట్టే ఈ చరణొచ్చి నా కూతుర్ని కాపాడాడు. దేవుడు నాకు మంచే చేశాడు. నన్ను నా వాళ్ళని ఈ కోనేరు దగ్గరికి రావద్దని నాకొక హెచ్చరిక చేశాడు. చరణ్, చాలా చాలా థ్యాంక్స్. రేఖ, పద వెళ్దాం. అందరూ వచ్చి ఈ వన సమారాధన విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా అరుంధతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆటల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా 7 పెంకులాటలో గెలిచిన జట్టు కెప్టెన్ కప్పు తీసుకోవడానికి చరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. టగ్ ఆఫ్ వార్ గెలిచిన జట్టు తరఫున విక్కీ గారిని బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వల్లే
ఆ జట్టు గెలిచిందని చరణ్ గారు మాకు చెప్పారు. అందుకే విక్కీ గారిని ఆహ్వానిస్తున్నాం. చివరిగా మ్యూజికల్ చైర్లో గెలిచిన అరుంధతి గారిని మర్యాదపూర్వకంగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా మాట్లాడండి అమ్మా. నా మీద గౌరవంతో మమ్మల్ని ఈ వన సమారాధనకి పిలిచినందుకు కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు వనభోజనాలు మొదలవుతాయి, పదండి. అరుంధతి, నీ ఆనందంలో నా కూతుర్ని కూడా జత చేసుకొనుంటే నాకెంతో సంతోషంగా ఉండేది. అమ్మా, నాకెందుకు నువ్వు కావాలని పడిపోయావనిపించింది. నీకొక్కదానికే నేను చేసిన పని తెలిసింది. అంటే అది నిజమేనా? అవునమ్మా, నేను కావాలనే కాలు మడతపడి కింద పడిపోయినట్టు నటించాను. ఏమ్మా, ఎందుకలా చేశావు? మరి అరుంధతిని గెలిపించాలంటే నేను పడిపోవాలి కదమ్మా. ఇక్కడ నువ్వు అరుంధతి గారిని గెలిపించడం కోసమే ఇలా చేశావు. అక్కడ విక్కీని గెలిపించి అరుంధతి గారిని సంతోషపెట్టడం కోసం చరణ్ గారు కూడా అదే చేశారు.